ప్రజల యొక్క సత్ప్రవర్తన, నీతి న్యాయములను బట్టి మన చుట్టూ ఉన్న పర్వతాలు, కొండలు మనకు నెమ్మదిని కలిగిస్తాయి. ఎలా అంటారా? మనుషులలో నీచ ప్రవర్తన ఎక్కువైనప్పుడు దేవుడు తన కోపాన్ని నదులపై, సముద్రాలపై చూపిస్తాడు. ఫలితంగా వరదలు, భూకంపాలు సంభవిస్తాయి. దేవుడు జలములలో భూమికి పునాది వేసెను, అగాధ జలములను దానిపై వస్త్రం వలె కప్పెను. అంటే మన చుట్టూ ఉన్న పర్వతాలు భూమి పునాదులు. ఈ పునాదుల చుట్టూ జలాలను వస్త్రం వలె కప్పాడు. దేవుడు జలాలను ఘోషించున్నట్లుగా వాటిని రేపువాడు ఆయనే. అదేవిధంగా వాటి యొక్క పొంగును అణచువాడు ఆయనే. దేవుడు ఒక ప్రాంతాన్ని శిక్షించాలనుకున్నప్పుడు తన ఉగ్రతను సముద్రం మీద చూపితే అవి భూమి పునాదులను బలంగా తాకటం ద్వారా అవి కంపిస్తున్నాయి. ఫలితంగా భూకంపాలు ఏర్పడుతున్నాయి.